భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో శనివారం నాడు కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్లకు రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని కలెక్టరేట్ ముందు రాస్తారోకో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా మారుమూల గ్రామాల్లో సైతం విధులు నిర్వహిస్తూ వైద్య సేవలందిస్తున్న మాకు న్యాయం చేయాలని ఏఎన్ఎంలు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమం తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించి నిరసన తెలిపారు. నా పేరు ప్రియాంక. మేము గత 20 సంవత్సరాలుగా మారుమూల గ్రామాలలో మేము ఆల్ కాంట్రాక్ట్స్ ఏఎన్ఎంలుగా వివిధ స్కీముల వైజ్గా తీసుకోవడం అనేది జరిగింది. మేము ఒకటే గత 20 సంవత్సరాల నుంచి మేము పోరాడేది ఒకటే ఏంటంటే మాకు దాని సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా పెట్టి చాకరీ గవర్నమెంట్ చేయించుకుంది. కాబట్టి మేము ఇన్ని సంవత్సరాలు మాకు ఎక్స్పీరియన్స్ ఉండి కూడా మేము అన్నిటికీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద మమ్మల్ని పోస్టులు కేటాయించి తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ మాకు రెగ్యులైజేషన్ అనేది చేయాలి. ఒకప్పుడు గత ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2007, 2008లో కూడా మెరిట్ లిస్ట్ ప్రకారంగా మరియు ఎలాంటి రాత పరీక్ష లేకుండా తీసుకోవడం అనేది జరిగింది రెగ్యులర్. కాబట్టి ఇప్పుడు మేము జిల్లా స్టేట్ వైజ్గా 6000 మంది కాంట్రాక్ట్స్ ఏఎన్ఎంస్ ఉన్నాము. కాబట్టి మా ఫస్ట్ డిమాండ్ ఏంటంటే ఎటువంటి రాత పరీక్ష లేకుండా మా 6000 కాంట్రాక్ట్స్ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలి. ఏ విధంగా కూడా మేము అన్నిటికీ మేము ఎలిజిబుల్ అయి ఉన్నాము. 20 సంవత్సరాల నుంచి మారుమూల గ్రామాలలో పనిచేస్తున్నాము. కనీసం ఎలాంటి అలవెన్సులు లేవు. చనిపోయినా కూడా మా కుటుంబాలకి ఇన్సూరెన్స్ కానీ ఏ విధంగా కూడా గవర్నమెంట్ నుంచి మాకు వచ్చే లాభాలు ఏమీ లేవు. కాబట్టి మా యొక్క డిమాండ్ ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చారు. 2000 పోస్టులు అని అంటున్నారు. మేమున్నది 6000 మంది. కొత్తగా అప్లై చేసుకున్నారు 45,000 మంది. ఈ 2000 పోస్టులు మాకే వస్తాయని నమ్మకం ఏంటి? మేము అనేది ఏమిటంటే ముందు మాకు 6000 మందికి న్యాయం చేసినాక తర్వాత కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి కొత్తగా పోస్టులు విడుదల చేయాలనేది మా యొక్క డిమాండ్. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలనేది మా ముఖ్యమైన డిమాండ్. రెగ్యులర్ చేయాలి ఆల్ కాంట్రాక్ట్స్ ఏఎన్ఎంలను. రెగ్యులర్ చేయాలి ఆల్ కాంట్రాక్ట్స్ ఏఎన్ఎంలను. మేము కావిడి మోసుకొని వాళ్ళని డెలివరీ ప్లేస్కి తీసుకొస్తున్నామండి. అంత గొప్ప సర్వీస్ ఇచ్చినా కూడా మాకు ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు గవర్నమెంట్. అసలు మేము అడిగేది ఒకటే, మాకు వేరే బెనిఫిట్స్ ఏమీ వద్దు. మాకు ఈ నోటిఫికేషన్ రద్దు చేసి రెగ్యులర్ చేయాలనేదే మా ప్రధాన డిమాండ్ అండి. మాకు సాలరీ రూపంలో కూడా చాలా తక్కువ ఇస్తుంది. గత 8, 9, 10 పిఆర్సీలు మాకు బేసిక్ వేతనం అనేది ఇచ్చారండి ప్రభుత్వము. 11వ పిఆర్సీలో మాకు పిఆర్సీ 30% ఇచ్చారు. మాకు బేసిక్ వేతనం ఇవ్వకుండా 4-5 వేల రూపాయలు నష్టం జరిగింది 11వ పిఆర్సీ ప్రకారము. అదేవిధంగా ఇప్పుడు మేము అడిగేది ఏమీ లేదండి ప్రభుత్వానికి. కొత్తగా మా ప్రాబ్లమ్స్ అన్నీ ప్రభుత్వానికి తెలుసు. ఎన్నో రిప్రజెంటేషన్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం అసలు స్పందించడం లేదు. మేమంటే అసలు చాలా చిన్న చూపు ఉందండి ప్రభుత్వానికి. మేము కోరుకునేది ఒకటే,
ప్రభుత్వానికి మాకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా 6,000 మందికి ఏకతాటిగా రెగ్యులర్ చేయాలనేదే మా ప్రధాన డిమాండ్ అండి. మేము వచ్చేసి కొత్తగా ఏమీ అడగట్లేదు. ఏదైనా అంటే ప్రభుత్వం అంటుంది వేకెన్సీస్ లేవు అంటుంది. వేకెన్సీస్ చాలా ఉన్నాయండి. ఈసీ పోస్టులు అనేసి ఒక 900 పోస్టులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఆ పోస్టులని రెగ్యులర్ పోస్టులుగా శాంక్షన్ చేస్తే 900 మంది జీవితాలు బాగుపడతాయి. అదేవిధంగా ఒక సబ్ సెంటర్కి వచ్చేసి 3,000 నుంచి 5,000 పాపులేషన్స్ ఉండాలి. కానీ ప్రభుత్వము అర్బన్ హెల్త్ సెంటర్లలో సిటీలలో అయితే ఒక్కొక్క సిస్టరు 40,000 పాపులేషన్కి ఒక సిస్టర్ మాత్రమే పనిచేస్తుంది. ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని సబ్ సెంటర్లని మేము చేసే పోస్టులని శాంక్షన్ పోస్టులు చేసి మాకు రెగ్యులర్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ప్రభుత్వానికి జీవోలు తేవడం మార్చడం ప్రభుత్వం చేతిలోనే ఉంది. కాబట్టి ప్రభుత్వం మా జీవితాలన్నీ బాగుపడేలా చేయాలి అంటే ప్రభుత్వం చేతిలోనే ఉంది. కాబట్టి ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. న్యాయం చేసేదాకా ఈ పోరాటం అనేది ఇట్లా చేసి ఆధ్వర్యంలో జరుగుతూనే ఉంటుంది. సెకండ్ ఏఎన్ఎంల ఐక్యత, సెకండ్